నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా 54:8. మనము ఏమై ఉన్నామో కేవలము దేవుని కృపయై ఉన్నాము. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. అయ్యా, తండ్రి, అబ్బా అని పిలిచే అర్హత దేవుడు అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు. నీకు కృప వెంబడి కృపను అనుగ్రహించును. నీ పట్ల దేవుని కృప అధికమవును. లోకానికి వేరే దేవుని కొరకు పరిశుద్ధత కలిగి పునరుద్ధాన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి. అనాది కాల సంకల్పము చొప్పున జగత్పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని ఎరిగి బహునిష్టగా దేవునికి ఇష్టంగా జీవించాలి. అధైర్యపడకు, నీవు ఒంటరి వాడివి కావు. నీ పక్షాన దేవుడున్నాడు. నిన్ను అనాథగా విడువడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు తన వాత్సల్యమును, కృపను చూపుచున్నాడు. ఆయన నీ పట్ల ఆయన ఒక్కరే నమ్మదగిన దేవుడు. తన వాగ్దానమును నీ పట్ల నెరవేర్చును. జీవగ్రంథమందు నీ పేరు లిఖింపబడిన నిన్ను వరుడు తన రథములో కొనిపోబడును. దేవుని స్తుతించు. దేవుని కృప నీకు తోడయుండును గాక. ఆమేన్.